దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యం గురించి మీకు తెలుసు. ఎక్కడ నేను రిఫరెన్స్ ఏం చెప్పానో స్లైడ్లో రీల్లో ఉన్నది మీకు తెలుసు కదా. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. కానీ చదవద్దు, దాన్ని మనసులో పెట్టుకోండి. అది ఎప్పుడు చదవాలో అప్పుడు చెప్తాను. దాని స్తోత్రం. ఈరోజు టైటిల్ మీకు తెలిసి ఉంటుంది. టైటిల్ ఏంటి? ఒకే ఒక్కడిగా మరలా జీవించు. ఒకే ఒక్కడిగా మరలా జీవించు అంటే నీకులాగా మరి ఇంకెవరు ఉండకూడదు. నీకులాగా మళ్ళీ ఎవరు అంటే యూనిక్, నీకు లాంటి వ్యక్తి మరొకరు ఉండడానికి లేనట్టుగా, అంటే అంత క్వాలిటీతో, అంత నాణ్యతతో, అంత విలువైనటువంటి జీవితాన్ని జీవించమని, అంత విలువైనటువంటి జీవితాన్ని జీవించమని వాక్యం. దీనికి ఒక చక్కటి సాక్ష్యాన్ని లేదా ఒక వ్యక్తిని మీకు బైబిల్ నుండి చూపించాలని ఆశపడుతున్నాను. దేవునికి మాట, దేవునికి వాక్యము ఎలా ఉంటుందంటే ఎవరిని చూపించాలో, ఎవరిని కనుపరచాలో దేవునికి చిత్తమై ఉంటుంది, ఆయన ప్రేరేపణ అయి ఉంటుంది. కాబట్టి ఆయన మాట ప్రకారమే సమస్తము జరుగుతూ ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఫస్ట్ లైన్ చదవండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన చాలండి, ఎవరున్నారటండి? నయమాను. ఎంతమంది అండి వాళ్ళు? ఒకడుండెను. ఒక్కడిగా ఉన్నటువంటి వ్యక్తి గురించి ఈ రోజున మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి పేరు నయమాను అని చెప్పకనే వాక్యం చెప్తోంది. ఈ ఒక్కడిగా ఉన్నటువంటి నయమాను యొక్క జీవితం ఈరోజు నీకు నాకు ఏం నేర్పిస్తోంది? మళ్ళా చెప్తున్నాను, ఒక్కడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే నయమాను. ఒక్కడిగా ఉన్నటువంటి వ్యక్తి నయమాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది చాలా సర్వసాధారణమైనటువంటి రిప్రజెంటేషన్. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రిప్రజెంటేషన్ ఏం కాదు. చాలా కామన్గా చెప్పేటటువంటి సత్యానంద్ అనేవాడు ఒకడు ఉన్నాడు అంటే అది అంత పెద్ద విషయమా కాదు. లేదా వెస్లీ గారు లాంటి వాడు, వెస్లీ అని విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నాడు, ఒకడు ఉన్నాడు అంటే అది పెద్ద విషయమా కాదు. నయమాను అనే ఒకడు ఉన్నాడు అంటే అది పెద్ద విషయమేమీ కాదు. వెస్లీ గారి మాట ఎందుకు చెప్పానంటే ఆయన మాకు సహృదయులు కాబట్టి నేను మళ్ళీ అలాగ అనుకునేటువంటి వారి పేరు చెప్పకుండా, మీరు ఎవరు అనుకోరనుకోండి, నా పేరు చెప్పలేదని ఫీల్ అవుతే మంచిది. దేవుని స్తోత్రం. రాంబాబు గారు, దేవుని స్తోత్రం. రాంబాబు అనేటువంటి ఒకడు ఉండెను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది పెద్దగా రిప్రజెంటేషన్ అంటే పెద్దగా సర్వసాధారణమైన రిప్రజెంటేషన్. దానిలో ప్రత్యేకమైనటువంటి స్థితి ఏమీ కనబడదు. నయమాను యొక్క స్థితి కూడా చాలా సర్వసాధారణమైనటువంటి రిప్రజెంటేషన్ కనబడతాం. కానీ జీవ గ్రంథంలో ఈ మాటలు నయమాను గురించి రాయబడుతూ ఉన్నాయి. ఈ ఒక్కడు సర్వసాధారణమైనటువంటి రిప్రజెంటేషనే. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తి కోసము ఒక ప్రత్యేకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమిటి ఆ ప్రత్యేకమైన రిప్రజెంటేషన్ అంటే? లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవరి కాలంలో అంటండి? ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ గివెన్ బై అవర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ మాట చెప్పబడుతుంది. అక్కడ సందర్భం ఏది, సమయం ఏమిటి, లేదా యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తూ ఉన్నారు అనే విషయాన్ని పక్కన పెడితే నయమాను యొక్క ప్రస్తావన యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు గతంలోకి ఒకసారి వెళ్ళారు. ఎప్పుడో జరిగిపోయినటువంటి గతంలోనికి ఆయన వెళ్ళి వర్తమానంలో యేసుక్రీస్తు వారి గురించిన యేసుక్రీస్తు వారు నయమాను గురించినటువంటి మాట చెప్తున్నారు. గతంలోనికి పోయి ఎవరికి? వర్తమానంలో యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నారు. దేనికోసమో తెలుసా అండి? భవిష్యత్తులో నీకు నాకు
ప్రయోజనకరంగా ఉండాలని. మళ్ళా చెప్తున్నాను, గతములోనికి పోయి నయమాను అనే వ్యక్తిని తీసుకొచ్చి వర్తమానంలో చెప్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే భవిష్యత్తులో ఉండబోయే నీకును నాకును ఈ మాట చాలా విలువైనటువంటి మాటగా ఉండాలని, చాలా శ్రేష్టమైన మాటగా ఉండాలని. ఈ మాట నుండి కనీసం ఏదో ఒకటి నువ్వు నేర్చుకుంటావని, ఏదో ఒకటి నువ్వు గ్రహిస్తావని. కాబట్టి ప్రియ సహోదరుడు, ఏమిటి ఈ మాట యొక్క సారాంశం ఏమిటంటే, ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను. ఎలీషా కాలంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారండి. కుష్ఠ వ్యాధితో బాధపడుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ కుష్ఠరోగంతో బాధపడే వారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ధర్మశాస్త్రం ప్రకారము వారి యొక్క పరిస్థితి చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంటుంది. లేవికాండము 13:45 కుష్ఠరోగం గురించి రాయబడి ఉంటుంది. నా వైపు చూసేయండి, నేను చెప్పేస్తా. ఎందుకంటే వారు అపవిత్రులు, వారు ఎవరిని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. వారు పాలమి వెలుపల, అంటే ఊరికి వెలుపల జీవించాలి. వారికి ఏదైనా వస్తువులు కావాలి అనుకుంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయాల్లో ఆ ఊరు వారు పెడతా ఉంటారు. ఆ సమయాల్లో మాత్రమే వచ్చి వారికి కావాల్సినటువంటివి పట్టుకుని పోవాలి. వాళ్ళ కోసం కేటాయించినటువంటి ఆ సమయాల్లో ఈ ఊరు వారు ఎవరు కూడా బయట తిరగరు. ఎందుకని? కుష్ఠరోగులు వచ్చే సమయం అయింది కాబట్టి మనము బయట ఉండకూడదు అని ఒక నియమము, ఒక కట్టడ వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇది జనులు ఏర్పాటు చేసుకున్నది కాదు, ధర్మశాస్త్రం కూడా అదే చెప్తోంది కుష్ఠరోగుల గురించి. నేను చెప్పినటువంటి లేవికాండము 13:45 చెప్పబడి ఉంటారు. అంటే వీరు ఎవరితోనూ కూడా జత చేయబడరు, ఎవరితోనూ కూడా కలవబడరు. ఇలాంటి వారు అనేక మంది బాధపడుతున్నారు. ఎలీషా కాలంలో బాధపడుతున్నటువంటి కుష్ఠరోగులు అనేక మంది ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరికి కూడా స్వస్థత రాలే, ఎవరికి కూడా కుష్ఠరోగం నుండి నయం కాల, ఎవరు కూడా బాగుపరచబడలేదు. ఎలీషా రెండింతల ఆత్మ కలిగిన వాడై దైవావేశం చేత రగిలిపోతున్నటువంటి రోజులవి. ఎలియా ఆత్మను కూడా పొందుకొని మరి ఉజ్జీవంతో నడపడుతున్న రోజులవి. అలాంటి రోజులలో అనేక మంది కుష్ఠరోగులతో బాధపడుతుంటుంటే ఎవరికి రానటువంటి స్వస్థత ఒక వ్యక్తికి వచ్చింది. ఆ వ్యక్తి పేరు నయమాను. ఒకడుండేను, ఈ ఒకడు ఒకే ఒకడై ఉండేను. దేని స్తోత్రం చెప్పండి. ఈ ఒకడు ఒకే ఒకడై ఉండేను. అనేక మంది ఉన్నారు, కానీ నయమాను ఒకే ఒకడు స్వస్థపరచబడ్డాడు. నయమాను ఒకే ఒకడు స్వస్థపరచబడ్డాడు. ఇందాక చెప్పాను కదా, 5:1 ఒకడుండెను అని రాయబడినటువంటి మాట ఇక్కడ ఏమైందంటే ఒకే ఒక్కడయ్యేను. అనేక మందిలో నయమాను ఒకే ఒక్కడిగా మార్చబడ్డాడు, శుద్ధి చేయబడ్డాడు, శుద్ధీకరణ చేయబడ్డాడు. ఆ మాట నేను మరొకసారి చదవాలని ఆశపడుతున్నాను. ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయెలు అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనో శుద్ధి నొందలేదని నేను మీతో, ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నిశ్చయముగా చెప్తున్నారు. అనేక మంది ఉన్నా గాని సిరియా దేశస్థుడైనటువంటి నయమాను తప్ప ఇంకెవరు కూడా స్వస్థపరచబడలేదు, శుద్ధి చేయబడలేదు. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. ప్రియ సహోదరుడు, సహోదరి, ఒక్కడిగా ఉన్నాడో ఇప్పుడు అనేక మందిలో ఒకే ఒక్కడిగా యేసుక్రీస్తు వారి చేత పిలువబడుతున్నాడు. ఈ రోజున నీవు ఒకడవై ఉండొచ్చు, కానీ నీ యొక్క జీవితాన్ని సరైన రీతిలోనూ జీవించగలిగితే నీవు కూడా ఒకే ఒక్కడిగా మార్చబడగలుగుతావు. అనేక మందిలో నువ్వు ఒకే ఒక్కడిగా మార్చబడగలుగుతావు. మరలా జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. గత వారం సారాంశం అదే. మరలా జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. రాహాబు లాంటి వేసికి ఇచ్చాడు మరలా జీవించడానికి అవకాశం. రాహాబు లాంటి వేసికి ఇచ్చాడు లేదా? సిలువ మీద దొంగకి ఇచ్చాడు. దొంగకి ఇచ్చాడండి. మారు మనసు పొందడానికి నిత్య జీవం, అంటే నిత్య జీవంలో
ఫర్ ఎవర్ జీవించటానికి మళ్ళా ఇచ్చాడు అవకాశం. గమనించండి, మరలా జీవించడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. కుష్ఠరోగి అయినటువంటి నయమానికి ఒకే ఒకడిగా జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనము కూడా కుష్ఠరోగస్తులమే. ఎలాగా? ఊరు బాబు ఈయన నన్ను కుష్ఠరోగుడు అంటున్నారని చెప్పి నన్ను ఏమి ఇది చేసేయకండి. ఎలా? కుష్ఠరోగాలు ఏముంటాయండి? మచ్చటి తెల్లటి మచ్చలు ఉంటాయి. ఇవి శరీర భాగంతో కలవు. ఇవి స్పష్టంగా తెలిసిపోద్ది. ఏది? ఈ మచ్చ లేదా పొడి, శరీరం మీద ఉన్నటువంటి మచ్చ లేదా పొడి, అప్పుడే అర్థమైపోద్ది. ఇది ఏమనండి? కుష్ఠరోగమునకు సంబంధించినటువంటి మచ్చేమో అని డౌట్ వచ్చేస్తుంది. ప్రియులారా, మనలో కూడా ఇలాంటి మచ్చలు ఉంటాయి. పాపం అనే మచ్చ, మాలిన్యం అనే మచ్చ, దుర్బుద్ధి అనే మచ్చ, అసూయ అనేటువంటి మచ్చ, సమాధానము లేనటువంటి మచ్చ, తిరుగుబాటు అనేటువంటి మచ్చ, అవిధేయత అనేటువంటి మచ్చ, అనేకమైనటువంటి మచ్చలు ఉంటాయి. యూ కెన్ సర్చ్. మీరు సెర్చ్ చేయండి. ఎక్కడ? మీలో ఉన్నటువంటి మచ్చలు ఇప్పుడు నేను ఎదుక్కోవాలంటే నా దగ్గర ఉన్న ఎదుక్కుంటాను. ఎక్కడ ఉంది మచ్చ, ఎక్కడ పుట్టుమచ్చ ఉందో నోరు తిరుగుతలేదు. నేను స్తోత్రం ఉందని ఎదుక్కుంటాను. మీ మచ్చలు మీరే వెతుక్కుంటారు. అలాగే మన హృదయాల్లో ఉన్నటువంటి మచ్చల్ని మనమే వెతుక్కోవాలి. ఆ మచ్చ ఏ మచ్చ ఏమన్నదో చూసుకోవాలి. ఇది ప్రత్యేకం. అంటే ఈ మచ్చ ఉన్నప్పుడు, ఈ పాపం ఉన్నప్పుడు, ఈ మాలిన్యం ఉన్నప్పుడు ఇది మిగతా వాటితో కలవదు. అంటే శరీర భాగాల్లో దేనితో కూడా కలదు. ఇది సపరేట్. నీకు స్పష్టంగా తెలిసిపోద్ది ఇది మచ్చ అని. కాబట్టి ఇది ఆడే అబద్ధం అవ్వచ్చు, చేసే వెధవనులు అవ్వచ్చు, చేసే క్రియలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇది నీలో ఉన్నప్పుడు నీ మనసు నిన్ను ప్రత్యేక అంటే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను చెడు చేశాను నిన్ను ఖచ్చితంగా ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపిస్తా లేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు. అలా ప్రేరేపించడం లేదంటే నువ్వు క్రైస్తవుడు కాదు. కాబట్టి సేవకులు ఇలాంటి మచ్చ కలిగి ఉన్నప్పుడు మనలో మచ్చ లేకుండా ఉంటుందండి? ఉంటదండి? ఉండదు. కాబట్టి మచ్చలు ఏం చేయాలా? చూసుకోవాలి. ఇది ప్రత్యేకం. కాబట్టి ఎలాంటి మచ్చలు ఉంటే వెంటనే మనం ఏం చేయాలంటే ఆ మచ్చల నుండి నయమాను మాదిరి ఏం చేయాలో చూడాలి. ఈ మచ్చలు నొప్పి తెలియదు. ఈ మచ్చలు వెంటనే ఏం చేస్తాను తెలియదు. డౌట్ రాగానే కూర్చుతారు దాని మీద. ఏమంటారు దాన్ని? పిన్నిస్నా గుండె సూది. లేకపోతే మనం ఏమంటారు దీన్ని? మీరు సేఫ్టీ పిన్ అంటాం కదా దాన్ని. మా ఊర్లో ఏమంటారు దాన్ని? పిన్నిసే. దాన్ని పెట్టి కూర్చుతే అక్కడ నీకు ఎంత కూర్చున్నా తెలియదు. ఎందుకంటే అక్కడికి రక్త సరఫరా ఆగిపోద్ది, నరాల మొద్దుబారిపోవడం, ఇవన్నీ వచ్చి దానికి స్పర్శ తెలియదు. అవునండి కదా? ఈ పాపం కూడా నీకు వెళ్తే నొప్పి తెలియదు. అంత హాయిగా అనిపిస్తుంది. నువ్వు పాపం చేసినప్పుడు లేదా తప్పు చేసినప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. తప్పే లేదని అనుకుంటే అనిపిస్తుంది. అవ్వక అనిపించిందండి? అనిపించలేదు, చాలా బాగుంది అనిపించింది. అలాగా ఈ పొడలు ఏం చేస్తాయంటే, ఈ కుష్ఠరోగం ఏం చేస్తాయంటే నొప్పి తెలియకుండానే ఏం చేస్తాయంటే కుష్ఠరోగంలో పంపించేస్తుంది. మనం చేసే తప్పులు పొరపాట్లు మనకు నొప్పి తెలీదు. ఎదుటివాడికి తెలుస్తుంటదేమో కానీ మనకు అసలు తెలీదు. కాబట్టి ప్రియ సహోదరుడు, ఇలాంటివి ఏమంటాయి కనుక వెంటనే నేను కూడా ఎవరినని కుష్ఠరోగినని వెంటనే నిర్ధారణ చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆ సహోదరి 2వ వచనం 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చివరి భాగంలో 1వ వచనం చివరి భాగంలో అతడు కుష్ఠరోగి అని ఉంటుంది. చదవండి 2వ రాజుల గ్రంథము. చాలా సింపుల్ గా చెప్పాడంటే అతడు కుష్ఠరోగి. గాని అంటే నయమానికి చాలా వేరే క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఏటి లాభం? కుష్ఠరోగి. ఏంటి ఆ క్వాలిటీస్ ఒకసారి చూద్దామా? మొదటి నుంచి ఇతడు మొదటగా చెప్పాల్సింది ఏంటంటే సైన్యాధిపతి. రాజు తర్వాత రాజు అంత స్థానం. సిరియా రాజుకి సేనాధిపతిగా, సిరియా రాజుకి కిరీటం ఉంటుంది. కానీ ఆ కిరీటం నిలబడాలంటే ఎవరంటే సేనాధిపతి. సేనాధిపతి సైన్యంతో కలిసి యుద్ధంలో చేస్తే ఈ కిరీటం ఇతనికి ఎలా ఉంటదంటే స్థిరంగా ఉంటుంది.
రాజు యొక్క కిరీటం స్థిరంగా ఉండాలంటే సేనాధిపతి సరైన ఉండాలి. కాబట్టి రాజు తర్వాత రాజు అంతటి స్థానం ఎవరికి ఉంటుందంటే సేనాధిపతికి ఉంటారు. సిరియా దేశస్థుడైనటువంటి సేనాధిపతి అయినటువంటి నయమాన్ ఒకడు ఉన్నాడు. ఇతనికి ఉన్నటువంటి స్థితి ఏంటంటే యెహోవా యొక్క కృపను బట్టి అతడు ఏంటంట సిరియా దేశమునకు ఏం తీసుకొచ్చాడంట, జయము తీసుకొచ్చాడట. అంటే యెహోవా యొక్క కృప కూడా ఎవరికుంది, నయమానికి ఉంది. అందుకని ఇజ్రాయెల్ దేశానికి పోయిన జయం వస్తుంది, పక్కనున్న మరో దేశానికి పోయిన జయం వస్తుంది, ఎక్కడికి పోయినా జయం వస్తుంది. సిరియా దేశానికి జయం వస్తుంది. ఇప్పుడు రాజు జయము తీసుకొస్తున్నటువంటి సేనాధిపతిని ఇంకా పొగుడతాడంటే తిట్టుకుంటాడా? పొగుడతాడు. ఇంకా సేనాధిపతిని ఎక్కువగా మెచ్చుకుంటాడు, గౌరవిస్తాడు, సత్కరిస్తాడు. ఇక చక్కటి స్థానాన్ని ఇస్తాడు. ఈజ్ ద కమాండర్, ఈజ్ ద చీఫ్ కమాండర్ అనమాట. అంటే మన సైన్యం ఉంటుంది కదా, ఈ సైన్యానికి ఒక చీఫ్ ఉంటాడు. అతను చాలా ఈ నావీకి మూడు దళాలు ఉంటాయి. అతడు చీఫ్. అతడి మాట చాలా వేదంగా ఉంటుంది, అతడి మాట చాలా విలువైనదిగా ఉంటారు. ఈ సేనాధిపతి మాట కూడా అలాగే ఉంటది. ఎందుకని విజయాలు తీసుకొచ్చేటటువంటి సేనాధిపతి విజయాలు తీసుకురాకపోతే ఏమంటారు, నువ్వు రిజైన్ చేసి అదలబో అంటాడు. నీ వల్ల పని కాదులే, ఇంకోటి తీసుకొచ్చి పెడతాను, నువ్వు రిజైన్ చేసి ఇంటి కూర్చో, లేదంటే మామూలు సిపాయిగా పనిచేయ అంటాడు. కానీ ఈ నయమాను వలన ఏమవుతుందంటే విజయం వస్తుంది సిరియా దేశానికి. ఈ రాజుకి చక్కటి విజయాలు వస్తూ ఉన్నాయి. ఇందువల్ల యెహోవా యొక్క సహాయం అతనికి ఉంది. కాబట్టి దీన్ని బట్టి అర్థం అవ్వాలంటే నయమానికి యెహోవా యొక్క కృప కూడా ఉంది. ఈ విజయాలను బట్టి రాజు యొక్క కృప కూడా ఎవరికి ఉంది, నయమానికి ఉంది. ఎందుకని విజయాలు తీసుకొస్తున్నటువంటి ఏ సేనాధిపతినైనా రాజు మెచ్చుకుంటాడు, ఖచ్చితంగా మెచ్చుకుంటాడు, గౌరవిస్తాడు, సత్కరిస్తాడు, అతని మాటకి విలువిస్తాడు. కాబట్టి ఎవరి దయ ఉందండి, రాజు దయ కూడా ఉంది. రాజు దయ కూడా ఉంది. గమనించండి, ఇప్పుడు ఎన్ని చెప్పాను అమ్మా? సేనాధిపతి దేవుని దయ పొందుకున్నవాడు, రాజు దయ పొందుకున్నవాడు. ఇక తర్వాత చూస్తే కనుక మహా పరాక్రమశాలి. పరాక్రమశాలి అంటే అతనికి ఇంక తిరిగిలేదు. అతడు యుద్ధంలో నిలబడ్డాడంటే అతనికి ఏ విధమైనటువంటి అపజయం అనేది ఉండదు. అందుకనే విజయాల మీద విజయాలు రాజుకి నయమాను ద్వారా ఇవ్వబడతా ఉన్నాయి. పరాక్రమశాలి, బహుపరాక్రమశాలి. ఇకపోతే దాన్ని ముగిస్తా అంటున్నాడు, అతడు కుష్ఠరోగి. ఇన్ని కలిగి ఉండి ఒక మచ్చ, ఇన్ని కలిగి ఉండి ఒక టాగు, ఇన్ని కలిగి ఉండి మరి ఈ కుష్టి వ్యాధితో నయమాను బాధపడుతున్నాడు. చూడండి ప్రియులరా, మనకు అన్ని ఉంటాయి, ఏదో ఒక మచ్చ ఖచ్చితంగా ఉంటారు, అన్ని ఉంటాయి. కానీ ఏదో ఒక నయము కానటువంటి రోగం కూడా ఉంటుంది. ఇది నయమాను యొక్క శక్తిని బట్టి కానీ, అతనికి ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి కానీ, అతనికి ఉన్నటువంటి పరపతిని బట్టి కానీ, అతనికి ఉన్నటువంటి పరాక్రమాన్ని బట్టి కానీ, అతనికి ఉన్నటువంటి విజయాలను బట్టి కానీ, అతనికి ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి కానీ ఈ రోగము నయం కాదు. ఈ రోగమే నయమాను మీద ఏం చేస్తుందంటే పెత్తనం చేస్తాం. ఈ రోగమే మన మీద ఏం చేస్తుంటే పెత్తనం చేస్తుంటారు. ఎలాంటి పెత్తనమో, ఈ రోగము మనల్ని నిలువునా లీడ్ చేస్తూ ఉంటది. నీ దగ్గర అనేకమైన మంచి గుణాలు ఉన్నాయి, అందులో ఏ సందేహం లేదు. చప్పట్లు కూడా దేని స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి మీరు కలిగి ఉన్న మంచి గుణాలను బట్టి. కానీ ఒక మచ్చ ఉంటాయి, ఒక డాగ్ ఉంది. అదే ఈ మచ్చలన్నీ, ఈ మంచి గుణాలన్నిటినీ కూడా అదేం చేస్తుంది అంటే చెరిపి వేస్తాం. ప్రియ సహోదరుడా సహోదరి, ఏమిటో మచ్చలు, ఏమిటో డాగులు, మీకు మీరే పరిశీలన చేసుకోండి. అబద్ధాల, వ్యభిచార స్థిత, దొంగతనమా, లేకపోతే చాడీలా, లేకపోతే ఏంటో మీరే ఒకసారి చూడండి. ప్రియ సహోదరుడా సహోదరి, అవి ఏమి కలిగి ఉన్నారో, ఆ కుష్ఠరోగపు వ్యాధి లక్షణాలు ఏమి కలిగి ఉన్నారో చూడండి. ఈ కుష్ఠరోగం వల్ల ఏమవుతుందో తెలుసా, చేతులన్నీ కూడా కృషించిపోయి ఈ గోర్లు వేళ్ళు అన్ని ఒకటైపోయి ఇలాగైపోతుంది. వేళ్ళు కనబడ అరిచేట అయిపోతుంది, కృషించిపోతా ఉంటారు. ఈ డాగు వలన నీవు కృషించిపోయే పరిస్థితుల్లో, ఆత్మీయంగా కృషించిపోయే పరిస్థితుల్లో, ఈ డాగు వలన నీ ఆత్మీయత దెబ్బతినే పరిస్థితిలో, ఈ డాగు వలన నీ యొక్క క్రైస్తవ జీవితానికి మచ్చలు తీసుకొచ్చే, అంటే విలువలైనటువంటి స్థితి తీసుకొచ్చే పరిస్థితిలో ఏమైనా ఉన్నాయేమో ఒకసారి ఆలోచన చేస్తే స్పష్టంగా అర్థమైపోతుంది ప్రియ సహోదరుడా సహోదరి. ఎందుకంటే ఈ కుష్ఠ రోగులను ఎవరో కూడా చేరదీయరు. అది ఇప్పుడున్నటువంటి శాస్త్రం ప్రకారము, వైద్య శాస్త్రం ప్రకారము కుష్ఠరోగం నాకు
మరి మందులు అవి కనిపెట్టారు కాబట్టి కుష్ఠరోగమును నయం చేయడం అనేది సాధ్యపడతాం. కానీ డ్యామేజ్ అయిన దాన్ని మళ్ళీ తీసుకురాలేం. అంటే ఈ వేళ్ళు పోయినాయా మళ్ళీ తీసుకురాల, కాళ్ళు పోయినాయా మళ్ళీ తీసుకురా. ఇవేం ఉండకుంటాయంటే ఏమంటే చీము పడుతూ చాలా అసహ్యంగా, చూడడానికి కూడా అసహ్యంగా ఉంటాయి. వారు వస్తే మనకు భోజనం కూడా చేయాలనిపించదు, అంతటి అసహ్యమైనటువంటి స్థితి కలిగి ఉంటారు ఎవరంటే కుష్ఠరోగులు. అంతగా మనల్ని రోతకు గురి చేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరుడు, మనలో ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే గనక ఈ రోజున మనం కలిగి ఉండాలి. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నయమానికి అనేకమైన గుణాలు ఉన్నాయి, అనేకమైన క్వాలిటీస్ ఉన్నాయి, అనేకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. కానీ అతడు ఏంటంట కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి మరి ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కుష్ఠరోగిని నేను ఏం చెప్పానండి, అంత గౌరవించరు. అతని పరపతి ఉంది కానీ గౌరవించరు. ఎందుకంటే అతడు కుష్ఠరోగి. ఆ ఇంటిలో ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది వీరు యుద్ధాలు చేసినప్పుడు ఆ యుద్ధాల నుంచి చెరబెట్టి తీసుకొచ్చినటువంటి ఒక చిన్నది. ఆ చిన్నది సలహా ఇస్తుంది. ఏంటంటే ఏమని సలహా ఇస్తుందంటే వారి యొక్క స్వస్థలములు, అంటే ఎక్కడి నుంచి అయితే ఆ అమ్మాయిని తీసుకొచ్చారో ఆ స్వస్థలంలో ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త దగ్గరికి పోతే ఆ ప్రవక్త కుష్ఠరోగంను నయం చేస్తాడు అని ఎవరికి చెప్పిందంటే తన యజమానురాలికి చెప్పింది, నయమానికి కాదు. తన యజమానురాలికి చెప్పింది. ఈ చిన్నదాన్ని తీసుకొచ్చి ఈ నయమాన్ని ఎక్కడ పెట్టాడంటే తన భార్య దగ్గర పెట్టాడు. నా భార్యకి నువ్వు ఉపచారం చేయి, సేవలు చేయని ఈ చిన్నదాన్ని అక్కడ పెడితే ఈ చిన్నది అక్కడ ఉపచారం చేస్తూ ఏమి గమనిస్తుంది అంటే తన యజమానికి పరపతి ఉంది, తన యజమాని విజయవంతుడు, తన యజమాని పరాక్రమశాలి, తన యజమాని రాజు దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆ తన యజమాని గొప్ప స్థితి కలిగి ఉన్నాడు. కానీ నా యజమాని కుష్ఠరోగి అని గ్రహించింది ఎవరండి? చిన్నది. వెంటనే సలహా ఇస్తే ఈ సలహా పట్టుకుని నయమాన్ పోయాడు. ఎక్కడికి పోయాడు తెలుసా అమ్మా? అందుకే కంగారు పడక నేను చెప్పేది. ఎక్కడికి పోయాడు తెలుసా? అలాగే వినండి, మళ్ళీ చెప్పండి. ఎక్కడికి పోయాడు తెలుసా? సిరియా రాజు దగ్గరికి పోయాడు. సిరియా రాజు దగ్గరికి పోయి, అయ్యా నా కుష్ఠరోగము నయం కావడానికి నేను ఇజ్రాయెల్ దేశానికి పోవాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్తే అక్కడ ప్రవక్త నా కొరకు స్వస్థత ఇవ్వడానికి లేదా శుద్ధి చేయడానికి ఒక ప్రవక్త ఉన్నాడని మా ఇంటిలో ఉన్నటువంటి చిన్నది చెప్పింది అని రాజుతో చెప్తున్నాడు. ఈ చిన్నది ఎవరు? బానిస. చిన్నది ఎవరు? బానిస. ఇప్పుడు రాజు ఏమంటాడు? బుద్ధి ఉందా నీకు? ఇంట్లో పని చేసేదాన్ని తీసుకొచ్చి చెప్పిన మాట పట్టుకుని వచ్చి ఇక్కడికి వస్తావు, నువ్వు సైన్యాధిపతిరా అని అంటాడా లేదా? అనడానికి అవకాశం ఉందా లేదా? అంటారు. ఈ సిరియా రాజు ఈ మాట తీసుకోవడానికి నిజంగా అవకాశం లేదు. కానీ సేనాధిపతి మాట మీద నమ్మకంతో, చిన్నదాని మాట మీద కాదు, సేనాధిపతి మాట మీద నమ్మకంతో, ఎందుకంటే అతడు అందించిన విజయాల మీద, అతడు చేసిన సేవక, ఇందా చెప్పారు కదా, వారు చేసినటువంటి సేవకుగాను ఏం చేశారట? వాళ్ళు రుణం తీర్చుకున్నారట. దేవుని స్తోత్రం. అలాగా ఈ నయమాను చేసినటువంటి సేవకులుగాను ఈ రాజు ఏం చేయాలనుకుంటున్నాడు? రుణం తీర్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇతని వల్ల కాదు. ఏ రాజు? సిరియా రాజు. కాబట్టి సరే, చిన్నదో చెప్పిందో పెద్దదో చెప్పిందో, నువ్వు వెళ్తానంటే వెళ్ళు, నేను చక్కటి గిఫ్ట్లు ఇస్తా, అలాగే ఒక లేఖ రాస్తా, ఒక దూతతో ఎన్ని పంపిస్తా. చూడండి అక్కడ రాయబడినటువంటి గిఫ్ట్లు ఎన్ని కూడా చూస్తే బోల్డని గిఫ్ట్లు పంపించాడు. ఎవరికి? ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ దేశానికి రాజు అయినటువంటి ఆ రాజు దగ్గరికి పంపించాడు గిఫ్ట్లు. ఇంకా లేఖ, ఈ లేఖ పట్టుకుని నయమాను రథంలో పోతా ఉన్నాడు. తాను కలిగి ఉన్నటువంటి పరివారంతో పోతున్నాడు, నాకు సైన్యంతో కాదు, తాను కలిగి ఉన్నటువంటి తన పరివారంతో పోతా ఉన్నాడు. పోయి ఇజ్రాయెల్ రాజు దగ్గరికి పోయాడు. ఇప్పుడు ఎలీసా దగ్గరికి కాదు, ఎక్కడ పోయాడండి? ఇజ్రాయెల్ దగ్గర రాజు. ఇజ్రాయెల్ రాజు దగ్గరికి పోయి ఈ లేఖ ఇచ్చాడు. ఈ లేఖ ఇస్తే ఈ రాజుగారు తీసుకుని ఈ లేఖని ఇలా చదవమన్నారు. ఈ మంత్రి ఉంటాడు కదా, అక్కడ బట్టలు ఉంటారు కదా, చదవరా 700 అంటే, రాజా వందనాలు, మహారాజా శ్రీ ఇజ్రాయెల్ దేశపు రాజుగారికి శుభములు, వందనాలు. నేను సిరియా రాజుని, ఈ లేఖ రాస్తా ఉన్నాను. దీని సారాంశం ఏమిటంటే, నా దగ్గర సేనాధిపతిగా పనిచేస్తున్నాడు. ఎవరు? నయమాన్ అనే వ్యక్తి. నీకు ఇంకో అసలు విషయం చెప్తాను ఏంటంటే, ఇతడే మీ మీద యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించిన వాడు.
ఏమి అంతే కదా. ఇతడే మీ మీద యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించిన వాడు, మీ మనుషుల్ని బానిసలుగా పట్టుకొచ్చిన వాడు కూడా ఈడే. ఎవరు? నయమానే. కాబట్టి ఈ నయమాను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మీ దగ్గరకు వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? మీ సహాయం కూడా వచ్చాడు. ఏంటి ఆ సహాయం అంటే, అతడు కుష్ఠరోగి, ఆ కుష్ఠరోగం నుండి నయం కావాలనుకుంటున్నాడు. మీ దేశంలో ఎవరైనా ప్రవక్త స్వస్థపరుస్తాడని మరి మీ దగ్గర పంపించడం జరిగింది. ఈ కానుకలు తీసుకోండి, ఈ లేఖ సారాంశం చదివి అతడికి సహాయం చేయండి అని లేఖలో రాశారు. వెంటనే ఇజ్రాయేల్ రాజు కోపం వచ్చింది. నేను చంపడానికి కానీ బ్రతికించడానికి కానీ నేనేమండి? కుష్ఠరోగం తగ్గించడానికి లేదా కుష్ఠరోగాన్ని నయం చేయకపోవడానికి నేనేమండి? నాకెక్కడుంది శక్తి? నాకెక్కడుంది బలం? చూసారా వీడు ఎంత కుయప్తుతో వచ్చాడో. ఏదో ఒక లేఖ పట్టుకుని వంక పెట్టుకుని మళ్ళా యుద్ధానికి వచ్చాడు వీడు. మళ్ళా వంక పెట్టుకుని ఏది ఈ డబ్బులు లేదా ధనమో ఈ మనుగులు ఏమంటారు దాన్ని, వెండి బంగారము వజ్రాలు అన్ని వంక పెట్టుకుని మళ్ళా నా మీద యుద్ధానికి వచ్చాడు. చూసారా ఈ వంకర ముద్ద కనబడుతుందా నీకు అని చెప్పి ఎవరండి? ఇజ్రాయెల్ రాజు కయ్యమడిపోయాడు. అర్థమవుతుందా మీకు? కయ్యమడిపోయాడు. మనం కూడా అంతే కదా, శత్రువు మన దగ్గర వస్త ఊరుకుంటామా? ఇటు చూడండి ఏదో వంకటి మన దగ్గరికి వచ్చినండి, ఏదో రకంగా మన గురించి తెలుసుకుందాం, మా అనుభవంలో మనం తెలుసుకోవాలనుకుంటున్నాడు, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాడో తెలుసుకుని మనం ఏదో రకంగా ఇడు మనల్ని ఇడు గుంటనక్క పైకి కనబడ్డాడు అంటామా లేదా? అంటాం. ఇక్కడ ఈ ఇజ్రాయెల్ రాజు కూడా అదే అంటున్నాడు. ఇటు చూడు ఎలాగొచ్చాడో, ఏదో రకంగా యుద్ధం చేయాలనుకున్నా, ఏదో రకంగా నన్ను పట్టుకోవాలనుకుంటున్నాడు, ఏదో రకంగా మరి నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి ఈ రాజు కొంచెము ఆవేశంతో అన్నాడు. ఈ మాట ఆ నోట ఈ నోట ఎవరి దగ్గరికి పోయిందంటే ఇప్పుడు ఎలీసా దగ్గరికి పోయింది. ఎక్కడికి పోయిందండి? ఎలీసా దగ్గరికి ఇప్పుడు వెళ్ళింది. ఎలీసా దగ్గరికి పోతే ఎలీసా ఒక చక్కటి మాట చెప్పి తన దగ్గర ఉన్నటువంటి దాసుని రాజు దగ్గరికి పంపిస్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? ఇజ్రాయేలులో ఇలాంటి ప్రవక్త ఒకడు ఉన్నాడని వాడికి తెలిసినట్లుగా వాడిని నా దగ్గరికి, మళ్ళీ చెప్తానా, ఇజ్రాయేలులో ఇలాంటి ప్రవక్త ఒకడు ఉన్నాడని వాడికి తెలిసినట్లుగా వాడిని నా దగ్గరికి పంపించు. ఒక వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఎవరిచ్చారండి ఇది? ఎలీసా ఇచ్చాడు. అంటే ఇజ్రాయేలులో ఇలాంటి ఒక ప్రవక్త ఉన్నాడని తెలియాల. ఎలాంటి ప్రవక్త? స్వస్థపరిచి శుద్ధిపరిచేటటువంటి ప్రవక్త, కుష్ఠరోగమును నయం చేసేటటువంటి ప్రవక్త ఒకడు ఉన్నాడని వాడికి తెలియాలి, వాడి దేశంలో ఉన్న వారందరికీ తెలియాలి. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి వాడిని నా దగ్గర పంపించు. ఎక్కడో పనిచేస్తున్నటువంటి చిన్నదానికి కాదు, ఎవరికి తెలియాలా? సేనాధిపతికి తెలియాలా. ఎక్కడో పనిచేస్తున్నటువంటి బానిసకి కాదు, ఎవరికి తెలియాలా? సిరియా దేశపు రాజుకు తెలియాలా. ఇజ్రాయేలు దేశంలో ఇలాంటి ప్రవక్త ఒకడు ఉన్నాడని. కాబట్టి వాడిని నా దగ్గర పంపించు. ప్రియ సహోదరుడా సహోదరి, వెంటనే రాజుగారు ఈ నయమాన్తో వచ్చినటువంటి మందిని పంపించారు. వారు ఎలాగెళ్ళారంటే రథముల మీద, అదే రథములతో అదే గుర్రములతో వెళ్ళి ఎలీసా యొక్క గుమ్మము ద్వారం దగ్గర నిలబడ్డారు. ఎక్కడని మళ్ళీ చెప్తున్నాను, ఎలీసా నివసించేటటువంటి గుమ్మము ద్వారం దగ్గర నిలబడ్డారు. కనీసం రథము కూడా దిగలేదట. ఎవరు? నయమాను. ఆ రాజు దగ్గరికి పోయినప్పుడు, లేఖ చదివించినప్పుడు రాజు దగ్గర నిలబడి ఆ లేఖ యొక్క సారాంశాన్ని ఇద్దరు కూడా చర్చించుకున్నటువంటి సందర్భం ఉంది. కానీ ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రము కనీసము రథము కూడా దిగలేదు, కనీసం గుర్రం కూడా దిగలేదు. మార్చినాయన రాజా, అందుకే రాత్రంతా చదవద్దునైనా కొంచెం పొడుగు, ఇది 3-4 గంటల దాకా మెలుకుంటాడండి. అప్పుడు దాకా చదువుతాడు పాపం. కొంచెం అలాంటి ఆదివారాలు అప్పుడు కూడా కొంచెం తగ్గించరా, నైట్ చదువు, కొంచెం నైట్ పడుకోరా బాబు మళ్ళా అంట. అయినా కానీ రాత్రి 3:30 పడుకున్నాడట. అని మళ్ళీ మేము ఏం చేసాము, మళ్ళా 5 గంటలకు లేపేసి రా అని చెప్పి తీసుకొచ్చేసాము ఆడికి, వాక్ ఫర్ జీసస్ కి. అలాగే వచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. దేవుని యొక్క పనిలో ఉంటే దేవుడే అన్ని కార్యాలు మన పక్షంగా చేస్తాడు. హల్లెలూయ. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఎలీసా ద్వారం దగ్గర నయమాన్ నిలబడి
గమనిస్తున్నాడు ఈ ప్రవక్త ఏం చెప్తాడా అని. ఇప్పుడు ఈ ప్రవక్త అంటున్నాడు, చూడండి, ఈ ప్రవక్త అంటున్నాడు, పోయి యోర్దాను నదిలోకి పోయి 7 మార్లు మునిగి నా దగ్గర రండి, మళ్ళా తిరిగి రమ్మంటాడు. 7 మార్లు మునగమంటాడు. వెంటనే ఎక్కడ లేనటువంటి కోపం వచ్చేసింది ఎవరికంటే నయమానికి. నేనేంటి సేనాధిపతిని, నేనేంటి సిరియా రాజు పంపిస్తే వచ్చినటువంటి సేనాధిపతిని, నేను గొప్ప పరపతి కలిగిన వాడిని, పరాక్రమశాలిని, నా మాటకి బోలన్ని విలువలు ఉన్నాయి. కానీ ఈ ప్రవక్త ఏంటి చాలా సింపుల్ గా పోయి నదిలో మునగమంటున్నాడు. ఈ పాటి నదులు దమస్కులో లేవా? ఈ పాటి నదులు మా దేశంలో లేవా? దీనికంటే కూడా శ్రేష్టమైనటువంటి నదులు, దీనికంటే కూడా ఏ నది కంటే యోర్దాను కంటే శ్రేష్టమైనటువంటి నదులు ఆ దేశంలో లేవా? నేను ములగాలంటే అక్కడ ములగలేనా? నేను స్నానం చేయాలనుకుంటే అక్కడ స్నానం చేయలేనా? ఈ ప్రవక్త ఏంటి ఇలా నాకు చెప్తున్నాడు అని చెప్పి కోపగించి వెనుదిరిగిపోతున్నాడు. కోపగించి ఇప్పుడు చెప్పండి, నయమానికి ఇందాక చెప్పినటువంటి గుణగణాలతో పాటు ఇంకో గుణగణం ఏంటంటే కోపము. అక్కడ ఈ బైబిల్లో రాయబడిన మాట అంటే రౌద్రము అని రాయబడింది. ఏంటండి అంటే కోపానికి మించి రౌద్రం అంటే, కోపం అంటే అది అక్కడ పెట్టరా అన్నం కోపం. అర్థమవుతుందా? నిద్రపోకరా అని అనడం కోపం. ఏమి నిద్రపోయే వాళ్ళని నిద్రపోకన్నాం అనుకోండి, కోపంతో చెప్పాం. రౌద్రం ఉందంటే వచ్చి పడబడ బాధేసి వేసేసి అండ రౌద్రం. అర్థమవుతుందా? ఇప్పుడు నయమాను ఇలాంటి కోపాన్ని కలిగి ఉన్నాడు. ఇది రౌద్రముగా ఊగిపోతున్నటువంటి కోపం. ఏదైనా రౌద్రంలో ఏదైనా చేసేస్తాడు. కొట్టడమే కాదు, కావాలంటే కత్తిచ్చుకుని చేస్తాడు. ఎందుకంటే ఆయన సైన్యాధిపతి, చేతులకు వరలో ఎప్పుడు కూడా కత్తులు ఉంటాయి, ఈటలు ఉంటాయి, సైన్యం ఉంటుంది. ఇలా వేసాడు ముందు ఈ ప్రవక్త వేసేంటారు అంటే వేసేస్తారు వాళ్ళు. అవునా కదా? కాబట్టి రౌద్రం నవ్వుపోతూ ఓ మంచి పని చేయడంటే అక్కడ ఉండకుండా వెనక్కి తిరిగాడు. అక్కడ ఉండుంటే ఏం చేసేవాడు మహానుభావుడు. అంటే ఈ నయమానికి ఈ గుణగణాలన్నిటితో పాటు ఏముందంటే రౌద్రము అంటే పనికిరానటువంటి కోపం. ప్రియ సహోదరుడు, సహోదరి, వాక్యం చెప్తుంది కోపపడుము గాని పాపము చేయకము. అంటే నీ కోపం ఎప్పుడు ఉండాలంటే ఉదయం వస్తుంది, సాయంత్రంగా అయిపోవాలి. మన కోపాలు ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి. బాగా అందుకుంటారు, దీని స్తోత్రం. సంవత్సరాలు నెలలో ఈ కోపాలు అలాగే లగేజ్ అంతా అలాగే మోసుకుని పోతా ఉంటాం. లగేజ్ దింపేండిరా, సాయంత్రం కల్లా దింపేయండి, హాయిగా పడుకోండి. ఈ లగేజ్ లోనే పడుకుంటే నీకు నిద్రట పడతాయి. ఏ లగేజ్ అమ్మా? కోపం అనే లగేజీని పెట్టుకుని పడుకుంటే రాత్రి ఎట్ట నిద్ర పడుతుంది. అదే ఆలోచనలో ఆయన ఎట్ట వేసేయాలి, ఈయన ఎట్ట వేసేయాలి, ఎలా నాశనమైపోతాడు ఈడు ఎలాగా అనేటువంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కదా. లగేజీ దింపేయాలా, అప్పుడు చక్కటి నిద్ర పడతా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ నయమాను ఈ యొక్క స్థితి చూస్తే కోపం ఎక్కువ. ఈ కోపం అనేది విడిచిపెట్టినటువంటి కోపంగా మార్చబడి క్రోధముగా మార్చబడింది. ఏమంటున్నాడండి? రౌద్రముగా మార్చబడింది. ఆ రౌద్రం నుండి గర్వంలోకి వెళ్ళిపోయాడు. గర్వం అంటే ఏంటో తెలుసా? నువ్వే ప్రవక్త, నేనేదో నీకు ఆశించి వస్తే నువ్వేంటి నన్ను నదిలో మునగమంటావు, గర్వం అంటున్నాడు. ఈ ప్రవక్త ఏదైనా వచ్చి తన చేతితో నన్ను ముట్టుకుని నా గాయాలను స్పర్శించి నా కుష్టి వ్యాధి మీద తన చేతులుంచి ఏదో వైద్యం చేస్తాడేమో నేను అనుకుంటే, గర్వంతో చెప్తున్నాడు ఈ మాట. గర్వంతో చెప్తున్నాడు, నన్ను పోయి యోర్దాను నదిలో మునగమంటాడు అని గర్వంతో చెప్తున్నాడు. రౌద్రం నుంచి లేదా కోపం నుండి ఏమొస్తుందో తెలుసా? గర్వం వస్తుంది. నువ్వెంటే ఎంత, నేనంత. అవునా కాదు? నీ సంగతి తేల్చేస్తా. ఏం తేల్చేస్తాడు? గుడ్డు ఏముండదు. అవునా కాదు? గట్టిగా 2 కిలోమీటర్లు పరిగెట్టమనండి, ఓర్చేస్తాడు గుర్రంలాగా. ఏం తేల్చేస్తాం ఏమ్మా? అవునా కదా? మనకున్న బలం ఎంత, మనకున్న శక్తి ఎంత, ఏం తేల్చేస్తారండి? అవునా కదా? గట్టిగా 10 కేజీలు వెయిట్ పెంచమని ఎత్తమానండి. ఎందుకు? మీ ఇంట్లో ఉంటుంది కదా 10 కేజీలు బియ్యం బస్తా, అది ఎత్తమానండి. ఓ తినికేస్తారు. అవునా కదా? వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కాబట్టి కోపంలో మాట్లాడే మాటకి ఏముండదు, వీళ్ళు ఉండదు, అర్థం ఉండదు. కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని కోపంలో అది చేస్తాం ఇది చేస్తాను వరాని వదిలేయండి. ఇలాంటి బోల్డ్ ఏమనాలా? బోల్డ్ చూసాం. ఈ డైలాగ్ మనం అందరికి వచ్చు కదా. ఇది ఇలాంటి బోల్డ్ మనం చూసాం అని అనేసి వదిలేయడమే. ఆ తర్వాత ఆడ వచ్చేస్తారు, మియా అంటే వచ్చేస్తారు సాయంత్రానికి.
ఆయన లెక్క తెలియదు అనుకోండి, సాయంత్రం మీ ఆమెను వచ్చేస్తాడు. అవునా కదా? ప్రియ సహోదరుడా సహోదరి, కోపం విడిచిపెట్టండి, సమాధాన పడండి, హాయిగా నిద్రపోండి. ప్రియ సహోదరుడా, రథం ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు. కోపంలో ఎనిదిరడమే కాదు, రథం ఎక్కేసి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని మహాకృప ఈ నయమానికి ఒక చక్కటి దాసుడు దేవుడు ఇచ్చాడు. ఇలాంటి దాసుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటాడు. అంటే దాసుడైనా అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు. వీడు ఎప్పుడు పనిచేస్తాడంటే, మనము గర్వం నెత్తికెక్కిపోయి, కన్నులు నెత్తి మీదకి వెళ్ళిపోయి, మన మతిలో లేనప్పుడు, మన స్థితిలో లేనప్పుడు, ఇలాంటి దాసుడు ఒకడు ఖచ్చితంగా పనిచేస్తుంటాడు. ఇలాంటి స్నేహితుడు ఖచ్చితంగా పనిచేస్తుంటాడు. ఇలాంటి భార్య ఖచ్చితంగా పనిచేస్తుంటది. ఇలాంటి భర్త ఖచ్చితంగా పనిచేస్తుంటాడు. అప్పుడు ఈ దాసుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నాయనా. ఏమంటున్నాడండి అంటే తండ్రి. ఎవరిని అంటున్నాడండి? నయమాన్ని అంటున్నాడు. తండ్రి అంటే ఒక సైన్యాధిపతి దగ్గర పనిచేస్తున్నటువంటి దాసుడు సైన్యాధిపతిని తండ్రి అని సంబోధిస్తున్నాడంటే, నిజానికి నయమాను ఆ దాసుని ఎలా చూసుకోడు చూడండి. వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ చూడండి. అయ్యా సార్ 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 కాదు, నాయనా తండ్రి అంటున్నాడు. అంటే ఆ రిలేషన్షిప్ ని వాళ్ళు ఎంతగా బిల్డ్ చేసుకున్నారు చూడండి. అతడు సేనాధిపతి, కానీ దాసుడు ఏం రిలేషన్ కలిగి ఉన్నాడండి? ఒక తండ్రి కొడుకుల రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. ఈ చనువును బట్టి నాయనా నయమానా, ఒకవేళ ప్రవక్త గొప్ప పని చేయమని చెప్తే నువ్వు చేసేవాడు కదా. ఏంటి గొప్ప పని? ఇదిగో ఇజ్రాయెల్ దేశంలో ఎవరు కట్టించలేనటువంటి ఒక పెద్ద మందిరాన్ని కట్టించు అంటే కట్టేవాడు కదా. లేకపోతే ఇక్కడ పెద్ద దుర్గాన్ని కట్టించు అంటే కట్టేవాడు కదా. లేదు, బంగారం తీసుకొచ్చేయి, రథముల మీద తీసుకొచ్చేయి, బళ్ళ మీద తీసుకొచ్చేయి, ఇవన్నీ తీసుకొచ్చి నాకు కానుకిచ్చేయి అంటే ఇచ్చేవాడు కదా. అయితే అతను ఏమి కోరుకోవట్లేదు కదా. వెరీ సింపుల్, చాలా సింపుల్ థింగ్. ఏంటది? దాసుడి మాట పనిచేసింది అక్కడ. ఆమేన్. దాసుడి మాట పనిచేసింది అక్కడ. చిన్నదాని మాట పనిచేసింది ఇక్కడ. దాసుడి మాట పనిచేసింది. నీ చుట్టూ ఇలాంటి వారు ఉంటారు. వారి యొక్క స్థితిని నువ్వు చూడక వారి యొక్క మాటని చూడు, వారి యొక్క వాదనను చూడక వారి యొక్క మాటని చూడు. వీళ్ళు ఏం చేస్తారంటే విలువైన మాటను నీకు అందిస్తా, విలువైన మాటను నీకు అందిస్తా. ప్రియ సహోదరుడా, తృణీకరించక ఎలీసా లాంటి మహాప్రవక్తకి ఎవరండి ఆమె? సారాపోతు విధవరాలు. ఏం చేసిందండి? ఏం చేసింది? ఎస్ ఆకలి ఉన్నటువంటి స్థితిలో అప్పమ్మ పెట్టింది. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభా విధవరాల దగ్గర నన్ను బొమ్మంట పెట్టి కాక, నీ యొక్క ఆకలి తీర్చేవాడు విధవరాలై ఉంటది. ఏమీ లేనటువంటి స్థితి ఉంటది. అంటది, ఈ రోజుకి నా ఆకలి తీరడానికి నా దగ్గర ఉంది, నా కొడుకు నేను ఈ రోజు తింటే ఉంటాం, లేకపోతే రేపు వరకు తినడానికి ఉంది, తర్వాత చచ్చిపోతామయ్యా, అది నీకు పెట్టేస్తే అలాగా. ప్రియ సహోదరుడా, అలాంటి తేన స్థితిలో ఉన్నటువంటి దాన్ని ఆమెనే ఎవరు చూపించారు? దేవుడు చూపించాడు. ప్రియ సహోదరుడా సహోదరి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, దాసుడు చెప్పిన మాట విని వెళ్ళి యోర్దానులో ములుగుతున్నాడు. ఒకటోసారి ములిగాడు, ప్రయోజనం లేదు. రెండోసారి ములిగాడు, ప్రయోజనం లేదు. ఇతడు యోర్దాను నదిలో మునడానికి దిగాడు. అతనితో వచ్చిన వారందరూ గట్టు మీద కూర్చుని ఆ రథాలన్నింటినీ గుర్రాలన్నింటినీ విప్పి పక్కన కట్టి, మనోడు స్నానం చేసి వచ్చేదాకా మనం కొంచెం రిలాక్స్ అవుతాం అన్నట్టుగా గట్టు మీద కూర్చొని చూస్తున్నారు. ఎందుకంటే సేనాధిపతి కాబట్టి అతనికి ప్రొటెక్షన్ ఉండాలా. ఏమో ఆ నీటిలో ఏమైనా మొసలు వచ్చేద్దాం, లేకపోతే ఏదైనా శత్రువు వచ్చేస్తాడో తెలియదు. కాబట్టి వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారంటే ఎలర్ట్గా ఉండి ఆ స్నానం చేస్తున్నటువంటి స్థితిని గమనిస్తూ ఉన్నారు. మూడోసారి ములిగాడు, లాభం లేదు. నాలుగోసారి ములిగాడు, లాభం లేదు. 5 అయిపోయింది, ఏమి ఉపయోగం లేదు. 6 అయిపోయింది, అస్సలు ఎక్కడ మచ్చలు ఎక్కడ కుష్ఠరోగం అక్కడే ఉంది. 7ఓసారి మునిగాడండి. మునిగి ఇలా లేచేటప్పటికి పసిబాలుడి శరీరం వల్ల అతని శరీరము మార్చబడింది అంట. దాని స్తోత్రం ఉంది. ఎలాగండి? పసిబాలుడు శరీరం వల్ల, చిన్న పిల్లవాడి శరీరం వల్ల ఇలా ముట్టుకుంటే కందిపోతుంది. పసిబాలుడి ఎలా ఉంటుందండి? ముట్టుకుంటే కందిపోతుంది. అలా మార్చబడిందంట నయమాను యొక్క శరీరం. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు వాక్యం ఎప్పుడు స్టార్ట్ చేయబడుతుంది? ఆమేన్.
వాక్యం ఇప్పుడు ప్రారంభించబడుతుంది. ఆమేన్. ప్రియ సహోదర సహోదరి, ఇప్పుడు నయమాను శుద్ధి చేయబడినటువంటి నయమాను ఎవరండి? ఏదేని నుండి అండి? కుష్ఠరోగము నుండి శుద్ధి చేయబడినటువంటి నయమాను. ఇక్కడ ప్రవక్త మాట కంటే కూడా దాసుడు మాట విన్న నయమాను. ప్రవక్త మాట కంటే కూడా దాసుడు చెప్పినటువంటి మాట. దాసుడు చెప్పే విధానం చూడండి. కొంతమంది చెప్తుంటారు కొట్టినట్టే, కొంతమంది చెప్తూ ఉంటారు. మా మిస్సెస్ అయితే ఎలా నోరు ఆలోచన వింటది, లాస్ట్ లో విషయం చెప్తాను. అప్పుడు అంటది, ఏమండి ఇది అంతా చెప్తే నేను ఏదో చెప్తున్నారేమో అనుకున్నా, ఇదా అంటది. అవునా కదా? ఒకటి అర్థం అవడానికి ఏం చెప్తానంటే, ఒక్కోసారి బైబిల్ నుంచి, ఒక్కోసారి చరిత్ర నుంచి, ఒకసారి రాజకీయ నాయకుల నుంచి తీసుకుని మొత్తం మీద చెప్తాను. అన్ని చెప్తుంటే ఇంక ఏదో చెప్తున్నానేమో అనుకుంటుంది. లాస్ట్ లో ఆ కన్క్లూజన్ ఎక్కడికి వస్తుంది అంటే, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అది చెప్తా. ఏ విషయం గురించి అయితే డిస్కషన్ అవుతుందో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అయ్యో సారీ ఏటో చెప్తున్నారు అనుకోండి, ఇది అందరూ చెప్పారా మీరు అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ విషయం వారికి స్పష్టంగా అర్థమవుతుంది. విషయం స్పష్టంగా నయమాని యొక్క దాసుడు కూడా అంతే స్పష్టంగా నయమానికి విషయం అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అది సఫలమైంది. ప్రియ సోదరుడా, నీకు విషయం అర్థం అవ్వాలని నేను చెప్తూ ఉంటాను ప్రతిదీ. నేను దాసుడిగా నీకు విషయం అర్థం అవ్వాలా, విశదీకరించబడాలి. బోలు కథలు చెప్తే చెప్పొచ్చు, నీకు యూట్యూబ్లో దొరకవచ్చు, అనేక ఛానల్స్ మాధ్యమాల్లో నీకు రావచ్చు. కానీ నీ స్థితిని నీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడే నీ దైవజనుడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను చూస్తా, నీ స్థితిగతులు నేను గమనిస్తా, నీ యొక్క ఆత్మీయ స్థితిని నేను గమనిస్తా, నీ బ్రతుకులో వస్తున్నటువంటి ఒడిదుడుకులను నేను చూస్తా, నీ యొక్క భక్తిని నేను చూస్తా, నీ ప్రార్థన జీవితాన్ని నేను చూస్తా, నీ విశ్వాస స్థితిని నేను చూస్తా. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి నేను ఏం చేయాలా? వాక్యము ద్వారా నేను సరిచేయాలా. అలా కాకుండా నేను వచ్చి పోటీగాడిని ఈ హ్యాండ్స్ మడతెట్టి మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, అతలు బోరా అంటారు లేదా? ఎవరు నాకు నన్ను అభిమానించే వాళ్ళు ఏమో అనకపోవచ్చేమో, కానీ అలాగ అనడానికి అవకాశం. కానీ దైవజనుడిగా దేవుని యొక్క మాటను మీకు చూపిస్తూ నేను చెప్పినప్పుడు అది ఎవరి మాట అండి? దైవజనుడి మాట కాదు, దేవుని యొక్క మాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుందా, ఓకే అని మీరేం చేయాలి? దాన్ని రిసీవ్ చేసుకోవాలి. నయమాను మాదిరి. అప్పుడు కుష్ఠరోగం పోతుంది, అప్పుడు మనలో ఉన్నటువంటి మచ్చలు పోతాయి, అప్పుడు మాలిన్యం పోతుంది, అప్పుడు పాపం పోతుంది, అప్పుడు మనలో ఉన్నటువంటి మొత్తం అంతా పోతుంది. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. చెప్తున్నాడు కానీ ఇతడి బ్రతికి ఎలాగుందంటే మరణం. నయమాను యొక్క బ్రతికి ఎలాగుందండి? చలిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, చూస్తూ ఉన్నాడు, చేయగలుగుతున్నాడు, యుద్ధాలు చేయగలుగుతున్నాడు, విజయాలు పొందుకుంటున్నాడు. కానీ బ్రతుకులు ఏముందంటే మరణం. దీన్ని ఏమంటారో తెలుసా? సజీవ మరణం. సజీవ మరణం. ఈ సజీవ మరణములో నుండి సజీవ జీవములోనికి నయమాను నడిపించబడడానికి అతడు తీసుకున్న నిర్ణయమే సజీవ మరణం నుండి సజీవ జీవములోనికి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజు నీ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీవు కూడా సజీవ జీవములోకి నడిపించబడాలి. ఎక్కడి నుండి? సజీవ మరణం నుండి. బ్రతుకుతున్నావు, జీవం ఉంది, ప్రాణం ఉంది, ఆయుష్ ఉంది, దినాలు ఇవ్వబడుతున్నాయి, ఉద్యోగం ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అది మరణం. ఎందుకని? నీలో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగమును తీయకపోతే అది మరణం. నయమాను దాన్ని తీసుకోలేనంతసేపు బ్రతికాడు. కానీ ఎలాగున్నాడంటే సజీవ మరణం. బ్రతుకుతూ చస్తున్నాడు. ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు మరలా జీవించాలంటే ఈ మరణమును నీ నుండి దూరం చేయాల. నువ్వు మరలా జీవించాలంటే ఈ మరణమును నువ్వేం చేయాలంటే శుభ్రంగా కడిగేయాలా. ఎలా కడిగి వేయాలా? పసిబాలుడు శరీరం ఎంత స్వచ్ఛమైనదిగా శుద్ధిగా ఉంటుందో అంతగా కడిగి వేయబడాలి. ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, నయమాను వెంటనే ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఎక్కడికి వచ్చాడండి? వెంటనే ఎలీషా దగ్గరికి వచ్చేసాడు. ఎక్కడికి? ఎలీషా దగ్గరికి. మొదటిసారి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు కనీసము గుర్రం కూడా దిగల, కనీసం రథము కూడా దిగల. రథమును నమ్ముకున్నాడు, గుర్రము నమ్ముకున్నాడు. 33వ కీర్తన 17వ వచనం. 33వ కీర్తన 17వ వచనం.
రక్షించుటకు గుర్రం అక్కడికి రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజేయదు. వారి ప్రాణమున మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదనో, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదనో నిలుచుచు ఉన్నది. 16వ వచనం, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత. ఎస్, ఈ నయమాను రథమును నమ్ముకున్నాడు, ఈ నయమాను గుర్రమే నమ్ముకున్నాడు, ఈ నయమాను నేను రాజు దగ్గర నుంచి పంపించబడినటువంటి సేనాధిపతిని, నేను వీరుడునని, నేను పరాక్రమశాలిని, కనీసం రథము కూడా తగల. మీ సహోదరుడు సహోదరి స్వస్థత పొందిన తర్వాత ఎలీసా పాదముల దగ్గర వచ్చి పడ్డాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ప్రవక్త ఎక్కడికి రప్పించాడండి? పాదముల దగ్గర రప్పించాడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఎప్పుడు తెలుసా? నీలో ఉన్నటువంటి కుష్టు రోగం పోయినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వస్తావు తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి పాదాల దగ్గర సాగిల పడతావు. ఆ కుష్టు రోగం నీలో ఉన్నంతసేపు నువ్వు రావు, ఆ వ్యాధి నీలో ఉన్నంతసేపు దేవుడి దగ్గరికి కానీ, దేవునికి మాట చెప్పేటటువంటి సేవకుడి దగ్గరికి కానీ నీకు రావాలని అనిపించదు. ఎందుకంటే నీ కుష్టు రోగం నీకు అడ్డుగా నిలిచి దేవుడికి నేను దూరం చేస్తూ ఉంటాను. ఈ రోజున దాన్ని శుద్ధీకరణ చేయి, మరలా జీవించడానికి దేవుడికి అవకాశం ఇస్తాడు. నయమాను మాదిరి నయమాను రథము దిగి ఎక్కడికి పోయాడు తెలుసా? ఎలీసా పాదముల దగ్గరికి పోయి అంటున్నాడు, చిత్తగించుము. మొదటి మాట ఏంటో తెలుసా? చిత్తగించుము. మొదటి మాట ఏంటండి? చిత్తగించుము, సరెండర్, విధేయత. నేను నిన్న సరెండర్ అవుతున్నాను. ఈరోజు ఉదయం వాట్ జీసస్ లో సిస్టర్ మిస్సెస్ వాళ్ళకి తారసపడింది. పేరేదో పేరు నేను నీకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు కదా. ఆమె అయిపోయిన తర్వాత వీరి నెంబర్ తీసుకున్న తర్వాత వారు వాట్సాప్ చేశారంటే, వారు విజిటింగ్ కార్డు వాట్సాప్ చేసినప్పుడు ఆమె పెట్టిన మెసేజ్ ఏమిటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏమైనదో తెలియదు, మిమ్మల్ని మాకు దేవుడు పరిచయం చేశాడు, ఇలాగే మనల్ని ఇంట్రడ్యూస్ చేశాడు, అయితే దేవుని చిత్తం ఏంటో తెలియదు కానీ నేను సరెండర్ అవుతున్నాను, దేవుని యొక్క చిత్తానికి నేను సరెండర్ అవుతున్నాను అని ఒక మెసేజ్ పెట్టాను. హల్లెలూయా. నేను దానికి రిప్లై, నా భార్యతో కలిసి నేను రిప్లై ఇచ్చాను. సరెండర్ ఏంటండి? దారి మధ్యలో కలిసినటువంటి తోటి క్రైస్తవుడు ఎందుకు కలిశాడో కూడా అది దేవుని యొక్క చిత్తమని భావించి నేను దానికి సరెండర్ అవుతున్నానని పదం వాడి. ఇక్కడ చిత్తగించుము అని నయమాను సరెండర్ అవుతూ ఉన్నాడు. ఎవరికి? ప్రవక్తకి. ఇప్పుడు వరకు ఏమన్నాడు? మత్తయి సువార్త 11:28 చదువుదాం. మత్తయి సువార్త 11:28 చదువుదాం. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరకను. నయమానికి ఇప్పుడు ఏం దొరికిందంటే విశ్రాంతి దొరికింది. ప్రియ సహోదరుడా సహోదరి, విశ్రాంతి ఎక్కడండి? విధేయతలో విశ్రాంతి. చిత్తగించమన్నాడు, దాంట్లో సమాధానం. చిత్తగించము, నేను నీకు సరెండర్ అవుతున్నా. ప్రియ సహోదరుడా, రెండవ మాట మనం చూస్తే గనుక, ఏ మాట మీరు చదివారు కదబ్బా? కుష్టు పోయిందా? ఇంకెక్కడ కుష్టి దగ్గర ఉన్న కుష్టి పోయి చాలా రోజులు అవుతుంది. ఆయన ఆల్రెడీ ఎలీసా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు చెప్పాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒప్పుకోలు ఏంటంటే అంగీకరించుట, దేవుడిని అంగీకరించుట. మొదటి ఏంటండి? విధేయత, సరెండర్ అవడము. రెండవది ఒప్పుకొనుట అంటే నీవే దేవుడవు, నీవు తప్ప మరొక దేవుడు లేవు అని ఒప్పుకొనుట నయమాన్ జీవితంలో చూస్తున్నాం. నీ జీవితం మరలా ప్రారంభించబడాలి అంటే మొదటగా చేయవలసింది ఏంటంటే విధేయత చూపించాలి. దేని బట్టి? వాక్యమును బట్టి, దేవుని బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, దేవుని యొక్క ఆజ్ఞలు బట్టి, దేవుని యొక్క కట్టలను బట్టి మొదట నువ్వేం చూపించాలంటే విధేయత చూపించాలి. వాక్యంలో బోలన్నీ ఉంటాయండి, అవన్నీ మనం చేస్తామేంటి అంటే నువ్వేం చేసినట్టంటే విధేయతను నువ్వు
దూరపు చేస్తున్నట్టు, అంటే అవిధేయత చూపిస్తున్నట్టు అర్థం. అంతే కదా, అంతే కదా. తినొద్దు అన్న తర్వాత ఏం తింటే ఏమైందిలే అనుకున్నది. ఏమన్నాడు దేవుడు? అవిధేయత అన్నాడు. దాన్ని తింటే ఏమైపోయింది? పండే కదా, ఓ సింపుల్ కదా అనుకుంటేది అదేమైందంటే అవిధేయత. పాపములలో మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? పాపములలో మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? అవిధేయత. వ్యభిచారమో దొంగతనమో కాదు, మొట్టమొదటి పాపమో అవిధేయత. ఇది ఎక్కడ పుట్టిందంటే పరలోకంలో పుట్టింది. ఎక్కడండి? పరలోకంలో పుట్టింది. పరలోకంలో పుట్టిన ఈ పాపాన్ని ఈ లూసిఫర్ ఏం చేశాడు? భూమి మీదకి మోసుకొచ్చాడు. ఈ వ్యాధిని అందరికీ అంటించాలని భూమి మీదకి మోసుకొచ్చి అదే అవిధేయత అనే పాపాన్ని అవకంటిచ్చాడు. అది కరోనా లాంటిది. వీడికి వస్తే వాడికి వస్తే ఇప్పటికి, ఈనాటికి, ఈ రోజుకి కూడా, ఇప్పుడు ఈ క్షణంలో పుట్టినటువంటి వాడికి కూడా ఈ వ్యాధి సోకే ఉంది. దేని స్తోత్రం. రేపు పుట్టబోయేవాడికి కూడా ఈ వ్యాధి ఖచ్చితంగా సోకుతుంది. దేని స్తోత్రం. వచ్చే 10 సంవత్సరాల తర్వాత పుట్టబోయేవాడికి కూడా ఈ వ్యాధి సోకుతుంది. దేవుని స్తోత్రం. అంత భయంకరమైనది ఈ అవిధేయత అనేటువంటి వ్యాధి. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ఈ అవిధేయతను మొదట నయమాన్ని విడిచిపెట్టి విధేయతతో దేవుని దగ్గరికి వచ్చాడు. నువ్వు మరలా జీవించాలి, ఒకే ఒకటిగా నువ్వు బ్రతకాలి. యేసుక్రీస్తు లాంటి మహా ఉన్నతమైన వ్యక్తి చేత, ఉన్నతమైన దేవుడి చేత నువ్వు ఒకే ఒకటి అనిపించుకోవాలంటే దేవునికి విధేయత చూపించడం తప్ప మరొక మార్గమో లేదు. అన్ని విషయాల్లో సరెండర్ అయిపోవాలి. రెండోది ఒప్పుకోవాలి. ఆయన యొక్క సర్వ భౌమాధికారాన్ని ఒప్పుకోవాలి. సర్వోన్నతుడిని ఒప్పుకోవాలి. ఆయన మహోన్నతమైన శక్తిని ఒప్పుకోవాలి. ఆయన భూమిని ఆకాశముని ఏర్పరిచిన వాడిని ఒప్పుకోగలగాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడని నువ్వు ఒప్పుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒప్పుకోవాలి. తర్వాత మాట చూస్తే ఎలీసాతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఏమంటున్నాడో తెలుసా? దాన్ని కంటిన్యూ చదవడమ్మా. మీరు కాసేపు బాగా నేను బైబిల్ చదివే వాళ్ళని అడుగుతాను. అంటే మీరు మనసులో ఉంటే అది చెప్పేయకండి, వాక్యాన్ని బట్టి చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఏమన్నాడు తెలుసా? ముందు వచ్చినప్పుడు ఏమన్నాడండి? నేను సేనాధిపతిని, నాకు రథాలు, నాకు గుర్రాలు, నా పరపతి ఉంది, నేను గొప్ప అది ఇది అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు దాసుడన్న, నీ దాసుడు. ఎవరికి దాంట్లో అన్నాడు? ఎలీసా దాంట్లో నీ దాసుడు అంటున్నాడు. సేనాధిపతి దిగిపోయాడు. ఎక్కడికి? దాసుడు అనే స్థితికి దిగిపోయాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. నీకు ఏమైనా ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర నువ్వు తగ్గించుకుంటేనే నువ్వు హెచ్చింపబడతావు. ప్రియ సహోదరుడా, తగ్గించుకోలేదా ఉన్నది కూడా అందులో సందేహమే లేదు. రాసి పెట్టుకోండి. ఎప్పుడు పోతుందో తెలుసా? నీకు అన్ని బాగా జరుగుతున్నప్పుడు పోతుంది. నీ చుట్టూ చీకటి అలుముకొని ఏమి దిక్కు తోసిన పరిస్థితులు ఉంటాయి చూడండి, అప్పుడు పోద్ది. మీకు అలా మనకి అర్థం కలదా? మీకు అన్ని బాగున్నప్పుడు పోతుంది. తీసేడు దేవుడు, సాగనీలే అనుకుంటాడు. నీకు ప్రతికూలమైన పరిస్థితులు అలుముకుని, నీ చుట్టూ చీకటి అలుముకుని, కష్ట సమయాల్లో ఏమి దిక్కు తోచని పరిస్థితులు ఉంటాయి చూడ, అప్పుడు ఉన్నది కూడా తీసేస్తాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకముందు నువ్వేవాలా? మేల్కోవాలా. ఆ పరిస్థితి రాకముందు నువ్వేవాలా? మేల్కోవాలా. పరిస్థితి నీకు రాకుండా చూసుకోవాలా. కాబట్టి సైన్యాధిపతిగా ఆస్తి ఏమైపోయాడంటే దాసుడైపోయాడు. నువ్వు మరలా జీవించాలంటే దాసుడు మాదిరి జీవించాలా. ఎలా జీవించాలండి? దాసుడు మాదిరి. నువ్వు మరలా జీవించాలంటే దాసుడిగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకోవాలా. తర్వాత మాట రాయబడింది ఏంటంటే, 4వది, దాన్ని కంటిన్యూస్ చదివండి, నీకు అక్కడే ఉండండి అమ్మా. చూడండి, బహుమానం అంటే దేనికి గుర్తండి? చెప్పాలా? కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. బహుమానం దేనికి గుర్తండి? కృతజ్ఞత. ఇప్పుడు నయమాను ఏమి కనపరుస్తున్నాడు? తన బహుమానమును ప్రకటించడం ద్వారా కృతజ్ఞతను తెలియజేస్తున్నాడు. కృతజ్ఞత దేని బట్టి అండి? దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఏమి కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. పౌలు వారు అంటాడు, అన్ని విషయాల్లో మీరు ఏమి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండండి. అన్ని విషయాల్లో. కష్టమైన కృతజ్ఞత ఉండాలా, దుఃఖమైన కృతజ్ఞత ఉండాలి, ఏడుపు వచ్చినా కృతజ్ఞత ఉండాలా. ప్రియ సోదరుడా, శ్రమలు వచ్చినా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు సంతోషం వస్తేనే కృతజ్ఞత. ఇంక ఏ దుఃఖం వచ్చినా, ఏ వేదన వచ్చినా మనకి కృతజ్ఞత ఏముండదు. అసలు కృతజ్ఞత అంటే ఏంటంటే మేము డిక్షనరీలో లేదంటే మేము దేని స్తోత్రం. ఈ దేవుడి కంటే ఇంకో దేవుడు ఉన్నాడు మనకి, కడుపు దేవుడా. ఈ దీనికోసం ఆల్రెడీ రెడీ చేసి వచ్చేస్తారా?
ఈ సలగా అయిపోయి రుచిపోద్దేమో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ఏం పెట్టుకోకండి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు బయట ఏమీ పెట్టుకోకండి. మనసులో దేవుడి దగ్గర సంపూర్తిగా సమృద్ధిగా అన్నీ విని ఆస్వాదించి అప్పుడు వెళ్ళండి. డ్యూటీకి టైం అయిపోతుంది, ఆడు ఫోన్ చేసేస్తాడు, ఈడు ఫోన్ చేసేస్తాడు, వెళ్ళాలేమో, ఆడు వచ్చేస్తాడేమో, అలాంటి ఏమి ఆదివారం రోజున పెట్టుకోకండి. ఎలా రావాలా? పరిపూర్ణంగా రావాలి, సమృద్ధిగా రావాలి. ఎంతసేపు గడిపితే అంత సమృద్ధి. ఆమేన్. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే కూడా అలా రావాలా. ఇప్పుడు కృతజ్ఞత, నీవు మరలా జీవించే జీవితంలో కృతజ్ఞత భాగమైపోయి ఉండాలి. ఒకే ఒక్కడిగా నువ్వు బ్రతకాలంటే అన్ని విషయాల్లో, అన్ని వేళలో, అన్ని సందర్భాల్లో ఏమై ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. పౌలు అంటాడు, అన్ని సందర్భాల్లో మీరేమంటాడంటే కృతజ్ఞత కలిగి ఉండండి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. ఏడిపోయిన, దుఃఖమైన, సంతోషమైన, వేదన ఏదైనా సరే కృతజ్ఞత. ఏమీ నీకు తోచట్లేదా? ఎన్నో సంవత్సరాల నుంచి డబ్బులు రావట్లేదట, కానీ దేవుడు ఏం చేశాడట? ఇప్పుడు రిలీజ్ చేశాడట. దీని స్తోత్రం. నీకు అనుకూలమైన సమయంలో దేవుడి కార్యాలు జరుగుతాయి. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరుడు, అరే ఈ 5 సంవత్సరాల నుంచి నాకు రాలేదని చెప్పేసి విడిచిపెట్టేశారా? విడిచిపెడితే దేవుడి కార్యాలు జరుగుతాయా? కానీ కనిపెట్టుకుని ఉంటే దేవుడి కార్యాలు, కృతజ్ఞత కలిగి ఉంటే కార్యాలు జరుగుతాయి. దీని స్తోత్రం చెప్దాం. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎక్కడ విడిచిపెట్టకండి. కృతజ్ఞత కలిగి ఉండండి. ఎలాంటి ప్రతికూలత అయినా సరే కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడు గొప్ప 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 కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ఎవరి పట్ల అండి? కృతజ్ఞత కలిగి ఉన్న వాడి పట్ల మాత్రమే దేవుని కార్యాలు గొప్పగా జరుగుతాయి. ఆమేన్. ప్రియ సహోదరుడు, తర్వాత రాయబడిన మాట ఏంటి తెలుసా? కాదు 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 అంతగా అన్నాను. కొంచెం ఇబ్బంది పదమే. ఏంటి ఇబ్బంది? ఏంటి ఇది పదం? తీర్మానం. ఏం తీర్మానం చేసుకుంటున్నాడు? ఇక నేను ఏ దేవుడికి బలి అర్పించను, ఇంకా దహన బలి అర్పించను, ఇక ఏ దేవునికి సంబంధించినటువంటి బలులు కానీ ఏమీ చెయ్యను నేను, నా దేవుడు అనేటువంటి యెహోవాకు తప్ప. ఏంటండి? తీర్మానము. తీర్మానం వాక్యం చెప్తే చల్లా చెదరైపోయారు. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని రోజులు పట్టింది మళ్ళీ సమకూర్చడానికి. దేని స్తోత్రం. ఊరికి ఆశ్చర్యంగా అంటున్నానులేండి, మీరు అందరూ ఎవరు నా బిడ్డలే కదా అని చెప్పిన. మా ప్రసాద్ అంకుల్ కూడా నాకు కొడుకే. ఇది ఆత్మీయ తండ్రిని కాబట్టి మీరు మాకన్నా ముసలోళ్ళు అయినా మీరు నాకేమవుతారు? బిడ్డలే అవుతారు. అవునండి కదా? కాదంటారా? బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దలే. ఇక్కడ ఉన్నంతసేపు దేవునికి సేవకుడిని కాబట్టి సేవకుడికి మీరు అందరూ కూడా బిడ్డలే కాబట్టి ఏమనుకోరు కదా. తీర్మానం అని వాక్యం వచ్చిందే, అబ్బబ్బబ్బబ్బబ్బా బొరలు పాడైపోయినాయి. రకరకాలైనటువంటి చిన్న వినం అయిపోయింది. అయితే మళ్ళీ వచ్చేసారమ్మ దారిలోకి. దేని స్తోత్రం. మరలా జీవించాలి అంటే ఖచ్చితంగా తీర్మానం ఉండాలి. దేవుని కోసమైన తీర్మానం ఉండాలి. దేవుని యొక్క పని కోసమైన తీర్మానం ఉండాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక అంతకు మించి వెళ్ళినాం. మళ్ళా చల్లా చెదరైపోతారని భయం. అందుకని అంతకు మించి ఖచ్చితంగా ఏముండాలండి? తీర్మానం. ఏంటి వెసిలి గారు? నేను స్తోత్రం. ఈరోజు కలకల్లాడేసింది. ఏది? బీచ్ వాక. పోయినసారి లేరు కదా, కలపోయింది. ఈసారి కలకల్లాడేసిందా లేదా? ఆశ్చర్యకరమైన రీతిలో ఇస్తరమ్మ గారు కూడా నిద్రలేసి వచ్చేసారు. దేని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేని కార్యాలు జరిగితే ఏంటంటే స్తుతులతో, ఏమంటే సొంగధనులతో సైన్యము నడిపించేవాడు ఆయన, స్తుతులతో దుర్గమును స్థాపించేవాడు ఆయనట. మనమందరం కూడా మరి ఏం చేస్తున్నామండి? సైన్యంగా నడుస్తున్నాం. స్తుతులు చేస్తూ సైన్యంగా నడుస్తున్నాం. మనం ఏం చేయాలండి? దుర్గాన్ని స్థాపించాలి. ఏ దుర్గం అండి? దుర్గాన్ని స్థాపించాలి. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇవన్నీ కామనే. ఇంట్లో ఉన్న వాళ్ళకి కామనే, భార్య భర్తలకి కామనే కాదా? అసలు అయితే తీసుకురాలి. మొన్న చదివాను, చెప్పాను మన ఫ్రైడే రోజు నైట్ చెప్పాను కదా, అది విషయం ఏంటి మర్చిపోయి పేపర్లో చదివి. ఎందుకు ఏంటనుకుంటున్నారు? టీవీ ఎక్కువ సౌండ్ పెట్టేస్తున్నాడు, రిమోట్లో పెట్టాడు భర్త. ఆవిడ కోపం వచ్చేసింది. నేను రిమోట్తో ఎక్కువ సౌండ్ పెట్టేస్తావా, టీవీ అంత సౌండ్ ఎందుకు నీకు అంటే, ఈడెంట్లా నాకు నచ్చితే ఇలాగే పెట్టుకుంటాను సౌండ్ అన్నాడంట. ఏం చేసింది? తీసుకొచ్చి 2 రోజులు పక్కన కొట్టి చంపేసింది. చాకుతో పొడి చంపేసిందంట. చాకుతో ఎవరినే? భర్తనే. చిన్న విషయం అది. ఏది? సౌండ్ తగ్గించుకోవడం. సౌండ్ అదే గదిలో పోయి తలుపేసుకుంటూ పోదు కదా, ఇటు చూసినా చెప్పి ఎంతసేపు చూస్తాడు? అవునండి కదా. ఎంతసేపు చూస్తాడు? మా అయితే గంట చూస్తాడు, 2 గంటలు చూస్తాడా? తర్వాత ఇటు కూడా తలపడి వస్తుంది కదా, దాన్ని చంపేలా.
అంటే భార్య భర్తల మధ్యన ఇలా గొడవలు ఉంటున్నప్పుడు, సంఘంగా ఉన్నప్పుడు మన మధ్యలో కూడా ఉంటాయిగా, అది విషయమే కాదు. కానీ మనం ఏమవ్వాలా? సమాధానం పోయి వెళ్ళిపోవాలి. దేని స్తోత్రం. ముగించేస్తేనే నడుము నొప్పి వస్తున్న వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఇక్కడికి వచ్చినప్పుడు నడుము నొప్పి మాత్ర వేసి వచ్చేయాలి. అలలోయ సాయంత్రం వరకు మాత్రం పని చేస్తుంది. అప్పుడు వాక్యము శ్రద్ధగా వింటాం. దేని స్తోత్రం. కాబట్టి తర్వాతలోకి వెళ్తే ఈ నయమాన్ ఏం చేశాడు తెలుసండి? ఎలీసాతో అడుగుతున్నాడు. తీర్మానం అయిపోయింది కదా, తీర్మానం అయిపోయిన తర్వాత అంటున్నాడు ఎలీసాతో, అయ్యా 2 గాడిదలు మోసేటంత మట్టి ఏంటండి, 2 కంచర గాడిదలు మోయేపాటి మట్టి నాకు ఇస్తే అయ్యా నేను దాన్ని పట్టుకుని వెళ్తానయ్యా అని అడుగుతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మట్టి అడుగుతున్నాడు తెలుసా మీకు? ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఇజ్రాయెల్కి ఇస్తున్నప్పుడు దాన్ని వాగ్దాన భూమిగా మార్చాడు. వాగ్దాన భూమి అంటే హోలీ ల్యాండ్ గా మార్చాడు. పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి స్థలముగా మార్చాడు. అది ఇప్పటికీ ఈనాటికి కూడా ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించి వచ్చిన వాళ్ళకి చిన్న బుడ్డిలో వేసి మట్టినిచ్చి పంపిస్తారు. మన దగ్గర కూడా ఆశీర్వాదాలన్నిటికీ కారణం అదే. దేని స్తోత్రం. ఏ మట్టి అండి? దేవుడు మార్చిన పవిత్ర మట్టి. ఈ నయమాను యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ మట్టిలో ఉన్న పవిత్రత నా దేశంలో నేను చల్లినట్లయితే ఈ దేశం అంతా కూడా ఏమవుతుందంటే పరిశుద్ధంగా మార్చబడుతుంది. ఎంత గొప్ప కమిట్మెంట్ అండి. నేను ఒక్కడనే పవిత్రపరచడం కాదు, నేను ఒక్కడనే శుద్ధీకరణ చేయబడడం కాదు, నాకు ఒక్కడు మాత్రమే నేను బాగుపడడం కాదు. ఈ మట్టి ద్వారా నా దేశంలో నా ప్రజలకు నేనేవాలంటే పవిత్రతను అందించాలా. అందుకని అనుమతి ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. ఎవరిని? ఎలీషాని అడుగుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి. తర్వాత ఇంకో మాట అంటున్నాడు. ఏంటి తెలుసా? నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రిమ్మోను దేవత అనే దేవత ఉంది మా ఊర్లో. ఈ మాట కొంచెం కట్టుగా ఉంటది, కానీ ముందే ఎక్స్క్యూజ్ చెప్పేస్తున్నాను. ఇక్కడ నయమాను కూడా ముందస్తు బయలు అంటారు. ముందస్తు బయలు అంటే ముందుగానే అర్జీ పెట్టుకుని ఇంకా అతను తప్పు చేసినా గానీ అరెస్ట్ చేయకుండా తెచ్చుకుంటారు. ఈ పోలీసు వాడు వచ్చాడనుకోండి, ఇది చూపిస్తాడా? ఏదే ముందస్తు బెయిల్ చూపిస్తే పోలీసుడు ఆ బెయిల్ చూసి అరెస్ట్ చేయకుండా పోతాడు. ఇది ముందే తెచ్చుకుంటాడు. ఇది తెలుసు ఈ తప్పని ఏమంటారు దాన్ని? బెయిల్ ఆర్డర్, ముందస్తు బెయిల్. ఏమండి? అలాగా నయమాను ముందస్తు బెయిల్ కోసము ప్రవక్తతో చెప్తున్నాడు. ఏమిటి ఆ ముందస్తు బెయిలు అంటే, ఆ దేశంలో రిమ్మోను దేవత, మా దేశ వారందరూ కూడా రిమ్మోను అనేటువంటి దేవతను పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. మా రాజు కూడా రిమ్మోను దేవతను పూజిస్తున్నాడు. ఈ రాజు ఆ దేవతను పూజించడానికి వెళ్ళినప్పుడు నేనే తోడుగా వెళ్తా ఉంటాను. నేనే తోడుగా వెళ్ళినప్పుడు ఈ రాజు ఆ దేవత ముందు మ్రోకరిల్లినప్పుడు నా భుజము అతని యొక్క చెయ్యి నా భుజము మీద వేసి అతను మ్రోకరిల్తా ఉంటాడు. అలాంటి సమయంలో నేను అతనికి సహకరించే క్రమంలో ఒకవేళ నేను రిమ్మోను దేవతనికి నమస్కరించవలసిన పరిస్థితి వస్తే కనుక దీనిని బట్టి యెహోవా నా మీద కోపపడకుండా ముందస్తు బెయిల్. అర్థమవుతుందా మీకు? ముందస్తు బెయిల్, కోపపడకుండా కటాక్షించడానికి చూడమంటున్నాడు. నీ ద్వారా పొరపాట్లు ఖచ్చితంగా జరుగుతాయి. వద్దన్నవి విడిచిపెడతారు, మళ్ళా చేస్తారు. వాడు చెప్పేస్తానే, చుట్లు వద్దన్నాను మళ్ళీ పెట్టారు లేదా? మెట్లు వద్దన్నాను మళ్ళీ పెట్టారు లేదా? వద్దన్నవి పెట్టలేని వాళ్ళకి దేని స్తోత్రం. పెట్టిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీకు అర్థమైందో వాక్యము? ముందుకు వెళ్ళిపోతాం. మరి ఎందుకు అంతకుమించి సాగదీస్తే తెగిపోతా ఉన్నాయి. ఆవిడ సాగదీయకూడదు. కాబట్టి ప్రియ సహోదరుడే, మనం తీస్తామో కానీ మళ్ళీ ఏం చేస్తామంటే మొదలు పెడతా ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరుడా, మానవ సహజము, మానవ తప్పులు అయితే దేవుడి దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా నాకు పూర్తిగా ఇలాంటి పరిస్థితి నుండి దూరం చేయి. ఎందుకంటే దేవునికి వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏమిటంటే, అన్య దేవత ఆచారములలో దేనిని కూడా నువ్వు పట్టించకూడదు. ఇది వెరీ కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్. అన్య దేవతల ఆచారములలో దేనిని కూడా నువ్వు ఆచరించడం కానీ పాటించడం కానీ చేయకూడదు. అది నియమం, దేవుని నియమం. కాబట్టి దేవుని నియమం నుండి వైదొలగకుండా మీ స్థితిని కాపాడుకోండి. దేవుడు మీ స్థితిని నయమాను లాంటి శుద్ధీకరణ ఉంచుతాడు. పసిబాలుడు దేహం వల్లే మీ జీవితాన్ని దేవుడు ఉంచుతాడా? ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, అప్పుడు ఈ ముందస్తు బెయిల్కి ఎలీసా పర్మిషన్ ఇచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా?
నెమ్మది కలిగే పొమ్మని. నెమ్మది కలిగి పొమ్మని. గో విత్ పీస్. సమాధానంతో పొమ్మని. ప్రియ సహోదరుడా, సహోదరి, కుష్ఠరోగు నుండి క్రీస్తులోనికి, కుష్ఠరోగంలో నుండి క్రీస్తులోనికి ఇప్పుడు మరలా జీవించడానికి నయమాను ఎంచుకున్నటువంటి మార్గాలు విధేయత, కృతజ్ఞత, ఒప్పుకోలు, తీర్మానము, పవిత్రత, ఇంకా పొరపాట్లకు ముందస్తు బేలు, ఇంకా సమాధానము. దైవధనుడి దగ్గర నుండి సమాధానము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలా నువ్వు మరలా జీవించాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక జీవించువాడను నేను కాను, క్రీస్తే నయందు జీవించుచున్నాడు. ఒకటే మార్గం ఏంటంటే నేను సిలువ వేయబడాల. సిలువ వేయబడితే ఇక మనము జీవించేది మనం కాదు. మనలో ఎవరు జీవిస్తారంటే క్రీస్తు. నీవు మరలా జీవించే జీవితంలో క్రీస్తు జీవించాలంటే నువ్వేమేయాలంటే సిలువ వేయబడాల. లేచి నిలబడదాం. అతడు మహాపరాక్రమశాలి. ఒకటిగా ఉన్నప్పుడు సిరియా రాజు చేత దయ పొందినవాడు. ఒకటిగా ఉన్నప్పుడు యజమాని దృష్టికి గనుడిగా ఉన్నవాడు. ఒకటిగా ఉన్నప్పుడు క్రోధముతోనూ కోపంతో ఉన్నవాడు. ఒకటిగా ఉన్నప్పుడు గర్వంతో ఉన్నవాడు, ఇగోయిస్టిక్ గా ఉన్నవాడు. ఒకటిగా ఉన్నప్పుడు కుష్ఠరోగిగా ఉన్నవాడు. ఒకే ఒకటిగా మార్చబడిన తర్వాత అతడు ఎవరంటే విధేయత కలిగిన వాడు. ఒకే ఒకటిగా మార్చబడిన తర్వాత అతను ఎవరంటే ఒప్పుకోలు కలిగిన వాడు. ఒకే ఒక్కడిగా మార్చబడిన తర్వాత అతడు ఎవరంటే దాసుడిగా మార్చబడ్డాడు. ఒకే ఒక్కడిగా మార్చబడిన తర్వాత అతడు ఏం కలిగి ఉన్నాడంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఒకే ఒక్కడు ఏమి కలిగి ఉన్నాడంటే తీర్మానము కలిగి ఉన్నాడు. ఒకే ఒక్కడు ఏమి కలిగి ఉన్నాడంటే తన పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. ఒకే ఒక్కడు ఎలా ఉన్నాడంటే ముందస్తు క్షమాపణ అడిగేవాడిగా ఉన్నాడు. ఒకే ఒక్కడు ఎలా ఉన్నాడంటే సమాధానంతో వెళ్ళేవాడిగా ఉన్నాడు. నువ్వు మరలా జీవించాలంటే ఒకడిగా కాదు, ఒకే ఒక్కడిగా బ్రతుకు. ఒక్కడిగా కాదు, ఒకే ఒక్కడిగా ఎలా బ్రతకాలో నయమానుని చూసి నేర్చుకో. నయమానం ద్వారా దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. ఒకే ఒక్కడిగా జీవించడం. కుష్ఠరోగిగా పోయి క్రీస్తులోనికి మారినవాడు. తన దేశమునకు సువార్త తీసుకొచ్చిన వాడు. సిరియా దేశమునకు యెహోవా నామమును ప్రకటన చేసిన వాడు. ఒకప్పుడు అదే ప్రజల మీద యుద్ధం చేసిన వాడు. ఇప్పుడు అదే ప్రజలతో ఏం చేస్తున్నాడంటే స్నేహం చేస్తున్నాడు. అదే ప్రజల కోసం గొప్పగా బాహాటంగా చెప్తున్నాడు. దేవా, నాకు నువ్వు అట్టి నూతన జీవితాన్ని ఇవ్వయ్యా, మరలా జీవించే కృప నాకు దయచేయనైనా అని ప్రార్థన చేసుకుంటూ నిబంధనలో ఏకీభవిద్దాం. నిబంధన కట్టడ మనకి ఇవ్వబడుతూ ఉండగా అందరూ కూడా హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు సహాయం దయచేయి. నేను మరలా జీవించాలనుకుంటున్నానయ్యా. ఒకడిలా కాదు, ఒకే ఒక్కడిలాగా నేను బ్రతకాలనుకుంటున్నా. ఒకే ఒక్కడిలా. ఇదిగో ప్రభు, నీ చేత అనేక మంది కుష్ఠరోగులు ఇశ్రాయేలు దేశంలో ఉన్నా ఎలీసాకు వారందరినీ స్వస్థపరిచే శక్తి, ఆత్మ, రెండింతల ఆత్మ ఉంది. కానీ నయమాను ఒక్కడు మాత్రమే ఒకే ఒక్కడిగా మార్చబడ్డాడు. గల కారణం విధేయత, గల కారణం కృతజ్ఞత, గల కారణం దేవుణ్ణి అంగీకరించుట, గల కారణం దేవుని పట్ల ఒక తీర్మానం చేసుకుంటాం, గల కారణం దేవుని యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నించే, గల కారణం కృతజ్ఞతగా జీవించడం, కారణం ముందస్తు క్షమాపణ కోరుకోవడం, కారణం సమాధానాన్ని వెతకడం, దాన్ని వెంట పట్టుకుని వెళ్ళడం. నీవు కూడా ఒకే ఒక్కడిగా మంచిపడు. ఇప్పుడు వరకు నీ జీవితంలో సాధ్యపడలేదా? ఈ రోజు నుంచి జీవించడం ప్రారంభించు. ఈ క్షణం నుంచి జీవించడం ప్రారంభించు. దేవుడు నిన్ను కూడా ఒకే ఒక్కడిగా మారుస్తాడు. ప్రభా, అటు కృప
కూడి ఉన్న వారందరికీ నన్ను గ్రహించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నాం. యేసు నామమున బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.